ఈరోజు మనం తెలుగులో అక్షర పరిచయ చిత్రాల గురించి తెలుసుకుందాం. అంటే అక్షరాల గురించి, వాటితో మొదలయ్యే పదాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తెలుగులో మొదటి అక్షరం ఆ. ఆతో ఏమేం పదాలు మొదలవుతాయో తెలుసా? అమ్మ, అరటి. నాతో పాటు చెప్పండి. ఆ అమ్మ, ఆ అరటి. అమ్మ చూడండి బాబుకి ఎంత చక్కగా అరటిపండు తినిపిస్తుందో. ఆ అమ్మ, ఆ అరటి. తర్వాతి అక్షరం ఆ. ఆతో ఏమేం పదాలు మొదలవుతాయో తెలుసా? ఆవు, ఆకు. ఆ ఆవు, ఆ ఆకు. ఆవు చూడండి ఆకులు తినేస్తుంది కదా. సరే మరి. ఆ ఆవు, ఆకు. ఈ. ఈతో ఏమేం పదాలు మొదలవుతాయో తెలుసా? ఈ ఇల్లు, ఈ ఇటుక. ఈ ఇల్లు, ఈ ఇటుక. చూడండి వీడియోలో ఇటుకలన్నీ కలిసి ఎంత చక్కటి ఇల్లు తయారు చేస్తుందో కదా. ఈ ఇల్లు, ఈ ఇటుక. తర్వాతి అక్షరం ఈ. ఈల, ఈ ఈగ. ఈ ఈల, ఈ ఈగ. ఈగ కూడా ఈల వేస్తుంది కదా. సరే మరి. తర్వాతి అక్షరం ఏంటో తెలుసా? ఉ. ఊతో ఏమేం పదాలు మొదలవుతాయో తెలుసా మరి? ఉ ఉడత, ఉ ఉట్టి. ఉ ఉడత, ఉ ఉట్టి. అప్పట్లో ఉట్టిలో పెరుగు కానీ వెన్న కానీ దాచిపెట్టుకునేవారంట. అమ్మో, ఉడత చూడండి ఎలా ఎగురుతుందో ఉట్టి మీద కదా. ఊ ఉడత, ఊ ఉట్టి. తర్వాతి అక్షరం ఊ. ఊ ఊయల, ఊ ఊడ. చూడండి ఉయ్యాల బాబు ఎంత చక్కగా పడుకున్నాడు కదా. ఊ ఊయల, ఊ ఊడ. సరే, తర్వాతి అక్షరం ఏంటో తెలుసా? రు. రు ఋషి, రు వృక్షం. ఈరోజు చివరి అక్షరం ఇదే. రు ఋషి, రు వృక్షం. అడవిలో వృక్షం నడుస్తూ ఉంటే తనకు ఋషి కనిపించాడు. అది కూడా ధ్యానం చేస్తుంది కదా. ధన్యవాదాలు పిల్లలు. మరి మీ అందరికీ ఈ పదాలు అర్థమయ్యాయా? ఈ పదాన్ని మీరు నేర్చుకున్నారా? ఇందాక అక్షరాలు నేర్చుకున్నాం కదా, అవేమేమో ఒకసారి చెప్పుకుందాం. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు. ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇంకొకసారి నాతో పాటు చెప్పండి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు. హాయ్ పిల్లలు. ఇందాక మనం నేర్చుకున్న అక్షరాలన్నీ ఇప్పుడు మనం చూడబోయే యాపిల్ పండులో ఉన్నాయి. వాటిని గుర్తించి మనం సున్నా చుట్టాల్సి ఉంటుంది. సరేనా? ఆ నేర్చుకున్నాం కదా, సున్నా చుట్టండి. మరి ఈ నేర్చుకున్నామా? వెరీ గుడ్, సున్నా చుట్టేయండి. ఊ నేర్చుకున్నామా? సూపర్, సున్నా చుట్టేయండి. మరి కా మనకు తెలీదు. ఊ తెలుసా మీకు? ఓకే. ఏ ఈరోజు నేర్చుకోలేదు కదా. పక్కనే ఉన్నారు. నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్నామా? వెరీ గుడ్. ఆ నేర్చుకున్నామా? వెరీ గుడ్. మరి పక్కన ఉన్న గా తెలుసా? తెలీదు. కింద ఉండే ఈ నేర్చుకున్నామా? వెరీ గుడ్. ఆ వెరీ గుడ్. పక్కనే ఉండే చా నేర్చుకున్నామా? లేదు. ఇంకేం మిగిలింది? ఊ. ఊ కూడా నేర్చుకున్నాం కదా. సున్నా చుట్టేయండి. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇటువైపు ఏ చిత్రాలు ఉంటే ఇటువైపు కూడా అవే చిత్రాలు ఉన్నాయి. వాటిని మనం చిత్రపరచాలి. చాలా ఈజీ. ఫాస్ట్గా